ఈ వీడియోలో మనం రెండు న్యూస్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్ గా ఈ రోజు రోస్ట్ వీడియో పెట్టాలి, కానీ ఈ న్యూస్లు వినగానే ఎందుకో తెలియదు నా హార్ట్ మెల్ట్ అయిపోయింది మావా. ఇలాంటివి అసలు జరగకూడదు కానీ జరిగాయి, అందుకు బాధేస్తుంది. కానీ అంతకంటే ఎక్కువగా ఏ న్యూస్ ఛానల్లో కూడా ఈ టాపిక్స్ కనబడట్లేదు, దానికి ఇంకా బాధేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది క్రైమ్ స్టోరీ కాదు, ఇది జస్టిస్ డిలే స్టోరీ. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఒక చిన్న ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల ఒక అబ్బాయిపై కేసు నమోదైంది. కేసు కోర్టు వరకు వెళ్ళింది, కానీ మనోడికి సంవత్సరాలు గడిచినా బెయిల్ కూడా రాలేదు. పేరెంట్స్ చనిపోయినా కూడా ఒక్కసారి బయటకు రావడానికి కూడా అవకాశం రాలేదు. జైల్లోకి వెళ్ళినప్పుడు అతని వయసు 18 సంవత్సరాలు, అంటే టీనేజర్. జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు అతని వయసు 38 ఇయర్స్, అంటే తన యవ్వనం మొత్తం జైలు గోడల మధ్య ముగిసిపోయింది. జీవితంలో అతనికి ఏమీ మిగలలేదు, తల్లిదండ్రులు లేరు, ఉద్యోగం లేదు, పెళ్లి కాలేదు. దీనికి తోడు సమాజంలో ఏదో తప్పు చేశాడని బ్యాడ్ రిమార్క్. దాదాపు 2 డికేట్స్ తర్వాత హైకోర్టు మళ్ళీ ఈ కేసుని రివ్యూ చేసింది. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఎవిడెన్స్ లో లోపాలున్నాయని, చాలా తేడాలున్నాయని బయటపడింది. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే హీ వాస్ డిక్లేర్డ్ యాజ్ ఇన్నోసెంట్. నో క్రైమ్ ప్రూవ్డ్, కేసు కొలాప్స్ అయిపోయింది. కోర్టు జైలు గేట్ తెరిచి వెళ్ళిపోమంది, కానీ బయట ప్రపంచం అతనికి వెల్కమ్ చెప్పలేదు, కనీసం అతని కోసం ఎదురు చూడట్లేదు. నో పేరెంట్స్, నో జాబ్, నో కంపెన్సేషన్. ఇప్పుడు అతనికి ఫ్రీడమ్ వచ్చింది, కానీ లాస్ట్ టైం తిరిగి రాలేదు కదా. This video is not saying laws are wrong. Laws are needed, protection is needed. But system లో ఒక క్వశ్చన్ ఉండాలి కదా. What happens when the system makes a mistake? అతని పేరెంట్స్ ని, అతని డిగ్నిటీని, అతని యవ్వనాన్ని ఎవరు తిరిగిస్తారు? ఈ న్యూస్ లో చివరిగా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే జస్టిస్ విక్టిమ్స్ ను కాపాడాలి, అలాగే ఇన్నోసెంట్ వాళ్ళను కూడా కాపాడుకోవాలి కదండి. ఒక తప్పుడు కేసు ఒక మనిషినే కాదు, ఒక జీవితాన్నే నాశనం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం తప్ప నేనేం చేయలేను. నా మాటలు మీకు బోరింగ్ గా అనిపించినా కూడా నేనేం చేయలేను మావా. ఇప్పుడు మనం సెకండ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టోరీ వింటే మీకు కోపంతో పాటు కళ్ళంటా నీళ్లు కూడా వస్తాయి. ఎందుకంటే ఈ కేసులో విక్టిమ్, అక్యూజ్డ్ అందరూ చిన్న వయసు పిల్లలే. ఇది ఢిల్లీ భజన్పురా ప్రాంతంలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్. ఆ చిన్నపిల్ల వయసు 6 సంవత్సరాలు. రీసెంట్ గానే వాళ్ళ అన్నయ్య ఒక 14 సంవత్సరాలు ఉంటాయి అనారోగ్యంతో చనిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ మిగతా 3 అన్నయ్యలతో కలిసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరే పెరుగుతుంది. ఈ కేసులో ఈ చిన్నపిల్ల బయటికి రావడానికి 2 స్టోరీస్ వినబడుతున్నాయి. కొన్ని వర్గాల ప్రకారం ఆమె తండ్రి సాయంత్రం 7 గంటలకు క్యాండీ కొనిచ్చి లేన్ లో వదిలారు అని చెప్తున్నారు. ఇంకొన్ని వర్గాల ప్రకారం ఆ చిన్నపిల్ల తన అత్త ఇంటి నుంచి నడుచుకుంటూ వస్తుంది అని చెప్తున్నారు. సర్లే, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది నిజమనేది మనకు అనవసరం. కానీ ఆ చిన్నపిల్ల బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ చిన్నపిల్ల వెళ్తుంటే దారిలో 3 అబ్బాయిలు పిలిచారు. వాళ్ళ వయసు 10, 13 and 14 ఇయర్స్. ట్విస్ట్ ఏంటంటే వీళ్ళెవరో కాదు, చనిపోయిన వీళ్ళ అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్స్. పైగా ఆమెకు తెలిసిన వాళ్ళు పక్కింటి వాళ్లే. చౌమీన్ కొనిస్తామని పిలిచారు, వెళ్ళింది, ఎందుకంటే తెలిసిన వాళ్లే. అయితే వీళ్ళు ఈ చిన్నపిల్లని ఖాళీగా ఉన్న ప్రదేశంలోని 2 అంతస్తుల బిల్డింగ్ లోకి తీసుకెళ్లారు. అక్కడ వీళ్ళు తన చేతులు కట్టేశారు, నోరు మూసేశారు, కేకలు వేయకుండా చేసేశారు. అంతేకాదు 3 కలిసి తనని గ్యాంగ్ చేశారు. ఆ చిన్నపిల్ల సరిగ్గా అడుగులు కూడా వేయలేక నడవలేని పరిస్థితిలో ఏడ్చుకుంటూ ఇంటికెళ్ళింది. పిల్ల ఉన్న కండిషన్ ను చూసి వాళ్ళ అమ్మ ఏం జరిగింది అని అడిగింది. నిజం చెప్పడానికి భయమేసి స్పృహ కోల్పోయి పడిపోయానని చెప్పింది. అయితే ఈ 3లో ఒకడు ఆ అమ్మాయి వెనకాలే తన ఇంటి వరకు వచ్చి వాళ్ళ అమ్మతో కూడా అవును స్పృహ కోల్పోయి పడిపోయింది, నేను కూడా చూశాను అని చెప్పాడు. కానీ వాళ్ళమ్మ బట్టలు మురుగ్గా ఉన్నాయి, వాటి మీద బ్లడ్ కూడా ఉంది అని డౌట్ వచ్చి ఇంకా గట్టిగా అడిగింది. అప్పుడు ఆ చిన్నపిల్ల ఏడ్చుకుంటూ నిజం చెప్పేసింది. వెంటనే జఫరాబాద్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత జగ్ప్రవేశ్ చంద్ర హాస్పిటల్లో మెడికల్ టెస్టులు చేశారు. డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు రేప్ జరిగిందని. ఫారెన్సిక్ టీమ్ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్లి పరిశీలిస్తే అక్కడ బ్లడ్ అనేది కనిపించింది. దీంతో 10 ఏళ్లు 13 ఏళ్ల అబ్బాయిల్ని జువెనైల్ కస్టడీలో ఉంచారు. ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే అందులో ఒక అబ్బాయిని వాళ్ళ సొంత తల్లే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అప్పగించింది. ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్లి ఆ పిల్లకి ఎలా ఉందో కూడా చూసింది. ఈ లిస్ట్ లో 3వ నిందితుడు 14 సంవత్సరాలు ఉంటాయి, బీహార్ పారిపోయాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా కనిపించట్లేదు. పోలీసులు వాళ్ళ కోసం గాలిస్తున్నారు. ఈ అమ్మాయి తండ్రి చెప్పిన మాటలు వింటే గుండెలు పిండేస్తాయి మావా. తనేమంటున్నాడంటే నా కూతురు హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఆటో నడపడం కూడా మానేశాను, ఎందుకంటే మిగతా పిల్లల్ని కాపాడుకోవాలి కదా. తన మదర్ ఏం చెప్తుంది అంటే ఇంట్లోనే ఉంది, కానీ నడవటానికి రక్తస్రావం అవుతుంది అంటుంది. ఇది మామ ఇవాల్టి వీడియో. నేను జెన్యూన్ గా చెప్తున్నా, మదర్ ప్రామిస్ చేసి చెప్తున్నా, నేను రీచ్ కోసం చేయలేదు మామ. నిజంగానే నేను తీసుకోలేకపోయాను, మాట్లాడాలి అనిపించేసింది. రీచ్ కోసమే చేయాలి అంటే అసలు ఈ టాపిక్ ట్రెండింగ్ లో ఉండాలి, కానీ ఒక్క న్యూస్ ఛానల్లో కూడా దీని గురించి లేదు. ఒక నిర్భయ లాగా, ఒక అయేషా లాగా పెద్దగా జరిగిపోతే తప్ప మన తెలుగు న్యూస్ ఛానల్స్ వీటి గురించి మాట్లాడవు. మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర నుంచి ప్రతి చిన్న విషయాన్ని 24 అవర్స్ న్యూస్ లో టెలికాస్ట్ చేసే డిజిటల్ న్యూస్ ఛానల్స్ వరకు తెలుగులో దీని మీద ఒక్క న్యూస్ కూడా లేదంటే మీరు నమ్ముతారా? ఎందుకురా బాబు ఇంత కమర్షియల్ గా తయారవుతున్నారు? మనకెంత
ఎంతసేపు పొలిటీషియన్స్ లవ్ అఫైర్లు, ఇల్లీగల్ అఫైర్లు వీటి మీదే ఫోకస్. బయట ఏం జరుగుతుందో అది చూపించకండి. మీకేది అవసరమో ఏది చూపించాలో అది మాత్రమే టెలికాస్ట్ చేయండి. జనాల మెదడుకి పదును పెట్టకుండా ఇంకా సోమరపోతులుగా తయారు చేయండి. ఈ వీడియో చూసి కొంచెం ఎమోషనల్ అయ్యి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ఉద్దేశం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయకుమావా. ఎందుకంటే మన ఛానల్లో రోస్ట్ వీడియోస్ ఉన్నాయి, మంచి కిక్కేస్తాయి. అవి చూడు, నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమావా. ఇక ఇలాంటి వీడియోస్ నేను ఎప్పటి నుంచో చేస్తాను, ఎప్పటికీ చేస్తూనే ఉంటాను కూడా. దిస్ ఈజ్ SKR. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. సైనింగ్ ఆఫ్.